జగిత్యాల జగిత్యాల దానికి ఇంకా సంబంధం వేరే క్యాలెండర్ మనం బట్టి ఉంటుంది దాంతో తీసుకోవాలి మన కూడా ఏం పెట్టకుండా పర్మిషన్ నైరుతి రూమ్ స్టోర్ రూమ్ లాగా సువర్ణకలశే మంగళం దీర్ఘమాయుః అధోరిమాగం సమేత పశ్యదా లాస్ట్ కు దిగుదాం ధ్రువంతే రాజా ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువేణ హవిషా తస్మై దేవాయ బ్రహ్మన్న అయం చ బ్రహ్మణస్పతిః అలం ముహూర్తస్సు ముహూర్తస్తు కొంచెం మిగతా వాళ్ళు కొద్దిగా వెనకాలకు జరగండి. అగ్నే యశస్మిన్ యశసే మమర్పణేంద్రావతీమపచితేమిహావః అయం మూర్ధార్యాయతే యస్యేవం విదుషోऽగ్నిహోత్రం జుహ్వతి యముచేన ఏవం వేద శతమానం భవతి సఫలాః సంతు వేదోక్తం పరిపూర్ణం శాంతిరస్తు బ్రాహ్మణ రాజద్వారే సభాయాం విజయప్రాప్తిరస్తు. రెండో సభ గ్రామ సంఘం మీటింగ్ అయింది. రెండో సభ అఖిల బ్రాహ్మణ సేవా సంఘం జగిత్యాల ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించిన జగిత్యాల బ్రాహ్మణోత్తములందరికీ, నాతో పాటు కార్యక్రమం పాల్గొన్న సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మిత్రులు శ్రీ నందన గారికి, సోదరి మాజీ మున్సిపల్ చైర్పర్సన్, అదేవిధంగా తమ్ముడు కొడవాల లక్ష్మణ్ గారికి, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు అఖిల బ్రాహ్మణ సేవా సంఘం జగిత్యాల ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ చేసి మమ్మల్ని ఆహ్వానించిన బ్రాహ్మణులందరికీ మరొకసారి పాదాభివందనం చేస్తూ, బ్రాహ్మణ వాడలో రామమందిరం దగ్గర ఏదైతే ఈ ధ్యాన మందిరాన్ని నిర్మించుకున్నారో దాంతో పాటుగా రామ మందిరం దాదాపు శిథిలావస్థలో ఉన్న సందర్భంలో అదంతా కూడా కొంచెం శుభ్రం చేసుకొని అన్న ప్రసాదాలకు కూడా ఆలయం నిర్మించుకోవడం చాలా సంతోషం. జగిత్యాల పట్టణంలో
మరీ ముఖ్యంగా చెప్పాలంటే బ్రాహ్మణ వీధి ప్రారంభంలోని మొదటి ఇల్లు మరి ఇక ఆ తర్వాత అన్ని లైనే బ్రాహ్మణే ఎందుకంటే మారి ఉంటుంది చేపు బ్రాహ్మణ వీధిలో మొదటి ఇల్లు. సో ఈ పక్కన అక్కడ పుట్టి పెరిగి ఉన్నవాడిగా చదువుకున్నప్పటి నుంచి కూడా జస్ట్ 152 అడుగులు 200 అడుగులు ఇక్కడ నుంచి పోతూ పోతూ కలిసిన వెనుకటి అయ్యగారు నమస్కారం అయ్యా అమ్మగారు నమస్కారం అనుకుంటూ తిరిగిన కుటుంబం. అట్లనే మా కుటుంబానికి జైత్యాలు కావచ్చు పులాస కావచ్చు దొరవపల్లి కొండగట్టు అయ్యగారులతో ఎంతో అనుబంధం. అలాంటి బ్రాహ్మణోత్తములు కుటుంబ సభ్యులకు ఈ ప్రాంతంలో తరతరాలుగా ఉన్న రామ మందిరం ఏదో మాలాంటి వాళ్ళని చేసింది కాదు, తరతరాలుగా ఉన్న రామ మందిరం కొంత శిథిలావస్థలకు వచ్చిన సందర్భంలో మీ అందరి సహకారంతో మీ ఆశీర్వాదంతో గెలిచిన మేము మా చైర్మన్ గారు కావచ్చు నేను కావచ్చు మిగతా అందరం కూడా అధికారుల సహకారం కూడా తీసుకొని ప్రభుత్వం ద్వారా టీటీడీ ద్వారా వచ్చిన నిధులు కొన్ని భగవంతుడు ఇచ్చిన కాడికి కొంతమంది దాతలు అదేవిధంగా ఎండోమెంట్ అధికారులు అందరి సహకారంతో అదంతా కూడా శుభ్రం చేసుకోవడం